హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వరల్డ్. సో మీ బోర్ వాటర్లో కూడా మనకి ఇలాంటి హార్డ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? సో అలాంటి అయితే మనకి ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ అయితే ఖచ్చితంగా మనకి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో మీకు అయితే ఈ రోజు మనకి వాటర్ సాఫ్ట్నర్ అండ్ మనకి వాటర్ కండిషనర్ మనకి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే చాలా మంది కూడా మనకి వాటర్ సాఫ్ట్నర్ బెస్టా అండ్ వాటర్ కండిషనర్ మనకి బెటరా అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారు. ఎందుకంటే చాలా మంది వీడియో చూసినా సరే మనకి బయట మనకి మార్కెట్లో కూడా ఒక షాప్స్ కానీ ఒక పర్సన్స్ అడిగినప్పుడు కూడా ఎవరు కూడా ఒక వాళ్ళ బ్రాండ్ గురించి వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ప్రమోట్ చేసేసుకుంటారు కాబట్టి వాళ్ళదే బెస్ట్ అని చెప్పుకుంటారు. సో మీకు చాలా కూడా మనకి యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కడ కండిషనర్కి సాఫ్ట్నర్కి డిఫరెన్స్ మనకి ఎవరైతే ఇంతవరకు అయితే ఎవరు యూట్యూబ్లో అయితే ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈ గ్యాస్ మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మీకు వాటర్ సాఫ్ట్నర్ బెస్టా అండ్ వాటర్ కండిషనర్ మనకి బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు లాస్ట్ ఒక చూసారనుకోండి కంప్లీట్గా మనకి ఈ వాటర్ సాఫ్ట్నర్కి కండిషనర్కి అయితే డిఫరెన్స్ అయితే కంప్లీట్గా తెలుస్తుంది. సో మీరు స్కిప్ చేయకుండా మీకు ఎండ్ వరకు చూసారనుకోండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇది అయితే కంప్లీట్గా అండి చాలా మంది కూడా మనకి హెయిర్ ఫాల్స్ కానీ ట్యాప్స్ వాషింగ్ మిషన్స్ కానీ బోర్ వాటర్ హార్డ్ వాటర్ ప్రాబ్లమ్ తోటి ఏంటంటే మనకి కంప్లీట్గా మనకి ఈ ట్యాప్స్ అన్ని మనకి డ్యామేజ్ అయిపోతుంటాయి. సో మన బోర్ వాటర్ రెగ్యులర్ కూడా చాలా మంది కూడా మున్సిపల్ వాటర్ అయితే రాకపోవచ్చు. ఇంకా అవుట్కట్ కానీ అపార్ట్మెంట్లో కానీ డూప్లెక్స్ విల్లాస్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు. అండ్ చాలా మంది కూడా ఎందుకంటే బోర్ వేసినప్పుడు ఆ వైట్ లేయర్ కంటెంట్ వస్తుంది. ఆ వైట్ లేయర్ కంటెంట్ ఏంటంటే మనకి హార్డ్నెస్ అంటే రెండే మినరల్స్ అనేది ఒకటి కాల్షియం అండ్ మెగ్నీషియం. అది ఏం చేస్తుంది ఒక బాండింగ్లో ఉంటుంది. ఆ బాండింగ్లో ఉన్నప్పుడే ఈ కాల్షియం మెగ్నీషియం అనే ట్యాప్స్ మీద వైట్ లేయర్ వస్తుంది. దాటి మీద హెయిర్ ఫాల్స్ ట్యాప్స్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతుంటాయి. సో అది హార్డ్నెస్ అనేది. ఆ హార్డ్నెస్ రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఏంటంటే మనకి వాటర్ కండిషనర్ కానీ వాటర్ సాఫ్ట్నర్ కానీ చాలా మంది కూడా మార్కెట్లో అయితే రికమెండ్ చేస్తున్నారు. ఈ రెండిట్లో మనకి ఏది హార్డ్నెస్ తగ్గిస్తుంది, ఏది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దాని సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది అని ఏ ప్లేస్లో మనకి ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్లో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వీడియో ఏంటంటే మనకి వాటర్ కండిషనర్ అండ్ మనకి వాటర్ సాఫ్ట్నర్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి మనకి వాటర్ సాఫ్ట్నర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటర్ సాఫ్ట్నర్ ఏం చేస్తుందంటే మనకి ఇలాంటి సిలిండర్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వాటర్ సాఫ్ట్నర్. ఇందులో ఏం చేస్తుందంటే మనకి వెజిల్ ఉంటుంది. వెజిల్ అనేది గోల్డ్ కలర్లో మనకి పూసల టైప్లో ఉంటుంది. సింథటిక్ మనకి రెజిన్ అనేది మనకి ఫిల్ చేస్తాం. మనకి ఆ రెజిన్ ఏం చేస్తుందంటే ఈ హార్డ్ వాటర్ ఉంటుంది కదా, ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం హార్డ్నెస్ అంతా కంప్లీట్గా ఈ రెజిన్ అనే మీడియా కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ అంతా సాఫ్ట్ వాటర్గా చేస్తుంది. అంటే కాల్షియం మెగ్నీషియం అనేది అయాన్ ఎక్స్చేంజ్ తోటి మనకి ఏంటంటే సోడియం అయాన్స్ కింద కన్వర్ట్ చేసేసి వాటర్ సాఫ్ట్ అయిపోయి మనకి డైరెక్ట్ ట్యాంక్లోకి పడిపోతుంది అన్నట్టు. సో ఇందులో ఏంటంటే మనకి ఏదైతే మీకు బోర్ వాటర్లో ఎంత ఒక 400 కానీ 500 హార్డ్నెస్ లెవెల్ ఉందనుకోండి, చాలా మంది కూడా చెప్తున్నాను. ఇది చాలా కామెంట్లో కానీ బయట కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ రెగ్యులర్గా నాకు వచ్చే ఒకటే క్వశ్చన్ ఏంటంటే టీడీఎస్ అనేది హార్డ్నెస్ అనేది ఒకటేనండి. సో చాలా మంది ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది డిఫరెంట్ అనేది. టీడీఎస్ వేరు హార్డ్నెస్ వేరు అన్నట్టు. సో టీడీఎస్ అయితే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటే బోర్ వాటర్లోనే కాల్షియం మెగ్నీషియం కాపర్ జింక్ ఐరన్ ఇవన్నీ మినరల్స్ తోటి ఏంటంటే టీడీఎస్తో కొలుస్తాం. మనకి ఒక చిన్న మీటర్ ఉంటుంది, వాటర్లో డిప్ చేశారనుకోండి మనకి టీడీఎస్ లెవెల్ అని కనిపిస్తుంది. ఆ టీడీఎస్ ఏంటంటే ఓన్లీ ఫర్ మనకి డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైర్ వాడతాం కదా, మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ వాడతాం, అందులో మనకి టీడీఎస్తో కొలుస్తాము. అందులో మాత్రమే టీడీఎస్ లెవెల్స్ తగ్గుతుంది. సో వాటర్ సాఫ్ట్నర్ కానీ కండిషనర్ ఏంటంటే మనకి ఈ టీడీఎస్ అయితే తగ్గదండి. ఈ హార్డ్నెస్ వేరు కదా, ఈ హార్డ్నెస్ లెవెల్ మాత్రమే తగ్గుతుంది. హార్డ్నెస్ లెవెల్ తగ్గినప్పుడే ఈ వాటర్ కూడా స్మూత్గా ఉంటుంది. ఎయిర్ ఫాల్స్ ట్యాప్స్ వైట్ లేయర్ ఎలాంటి హార్డ్ వాటర్ ప్రాబ్లం లేకుండా క్లియర్గా ఉంటుంది. ఈ 2 మిల్లర్స్ కదా హార్డ్నెస్ అనేది. సో మీకు రఫ్ క్యాల్కులేషన్ ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తాను. సో మనకి టీడీఎస్ అనేది ఒక 500 ఉందనుకోండి అప్రాక్సిమేట్లీ. సో మీకు ఏంటంటే ఒక 60 నుంచి ఒక 50% అనేది మీడియంలో హార్డ్నెస్ లెవెల్ ఉంటుంది. 500 మనకి టీడీఎస్ లెవెల్ ఉందంటే అరౌండ్ మనకి 250-300 మధ్యలో అనేది హార్డ్నెస్ లెవెల్ ఉంటుంది. సో హార్డ్నెస్ లెవెల్ కూడా ఏ రేషియోలో ఉండాలి మనకు వచ్చేసి మనకి వాటర్ సాఫ్ట్ వాటర్ వచ్చేసి 60 బిలో ఉండాలి. మనకి 60 నుంచి 120 అయితేనేమో మీడియము, ఆల్మోస్ట్ 180 కన్నా ఎబో ఉంటే మాత్రం హెవీ హార్డ్ వాటర్ అన్నట్టు. సో మనకి ఏంటంటే ఈ హార్డ్నెస్ లెవెలే 180 కన్నా ఎబో 250-300 ఉన్న హార్డ్నెస్ లెవెల్ సాఫ్ట్నర్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి 60 బిలోకి తీసుకొస్తుంది. వాటర్ కూడా ఏంటంటే మనకి సోప్ పెట్టినప్పుడు కానీ ఫోమ్ ఎక్కువ వస్తుంటుంది. చిన్నపిల్లలకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉండదు. మనకి హెవీ కాస్ట్ పెట్టేసుకొని మన షవర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ వాటర్ ప్యూరిఫైర్స్ కానీ ట్యాప్స్ పెడుతుంటాం. వాటి మీద ఎంత వైట్ లేయర్ వస్తుంది. ఆ వైట్ లేయర్ మనకి రిమూవ్ చేయాలంటే ఇలాంటి ఎక్విప్మెంట్ వాటర్ సాఫ్ట్నర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో మీకు బెస్ట్ సాఫ్ట్నర్ హెవీ హార్డ్ వాటర్ ఉంది, హెవీ టీడీఎస్ ఉన్న ఏరియాలో ఏంటంటే ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎంటైర్ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ బాత్రూమ్ సాఫ్ట్నర్స్ కానీ కంప్లీట్గా రెజిన్ బెస్ట్ అయితే బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి కండిషనర్. సో కండిషనర్ ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు మార్కెట్లో కానీ మీకు జీరో మెయింటెనెన్స్ అని ఒక రాడ్ టైప్లో ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇలాంటి సెటప్ ఏం రాదు, ఒక క్యాండిల్ టైప్లో వస్తుంది. ఆ క్యాండిల్ టైప్లో ఏం చేస్తుంది అంటే ఒక రాడ్ టైప్లో ఉంటుంది కదా.
సో ఏంటంటే బోర్ వాటర్ వేసినప్పుడు ఏంటంటే ఈ కాల్షియం హార్డ్నెస్ కదా, కాల్షియం మెగ్నీషియం ఒక బాండింగ్ లో ఉంటుంది కదా, ఆ బాండింగ్ ఏం చేస్తుందంటే ఈ కండిషనర్ ఒక పార్టికల్ కింద బ్రేక్ చేసి మనకు వాటర్ లోకి పంపిస్తుంది మనకి. అదేంటంటే దానికి సడన్ టైం పీరియడ్ కూడా ఉంటుంది మనకి. చాలా మంది కూడా ఎందుకంటే ఈ పెట్టిన తర్వాత వాటర్ కూడా ఎందుకంటే స్మూత్ గా వస్తుంది అంటే చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా సేమ్ గా ఉంటుంది, హార్డ్నెస్ లెవెల్ అయితే తగ్గదు. కండిషనర్ బరాబర్ చెప్తున్నాను అండ్ 100% మీరు బయట కూడా మార్కెట్లో చూడొచ్చు. అండ్ మీకు ఏమైనా తెలిసిన చార్ట్ జీపీటీ కానీ జిమ్ని కూడా మన గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. కండిషనర్ అనేది ఎలాంటి హార్డ్నెస్ లో అయితే తగ్గించదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. దానివల్ల యూజెస్ ఏంటంటే మనకి కాల్షియం మెగ్నీషియం బాండింగ్ లో ఉంది కదా హార్డ్నెస్, అది పార్టికల్ కింద బ్రేక్ చేస్తుంది కదా, బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఏంటంటే మనకి ఆ స్కేల్ అంటే పైప్స్ కానీ ప్లంబింగ్ మెటీరియల్ కానీ కొంచెం స్కేల్ స్టిక్కింగ్ కాకుండా చూసుకుంటుంది. అంటే ఒక లైఫ్ స్పాన్ ఒక 5 సంవత్సరాలకు వచ్చే ఒక పాత్రలు కానీ మనకి మెటీరియల్ కానీ ఇంకొక 2-3 ఇయర్స్ లైఫ్ పెంచుతుంది. కానీ మన హ్యూమన్ బాడీకి స్నానాన్ని కానీ ఈ హెయిర్ ఫాల్స్ కానీ ప్రాబ్లం వచ్చేది అయితే మనకి ఎలాంటి అయితే క్లియర్ అయితే చేయదు. సో మీకు ఇందులో అయితే వాటర్ కండిషనర్లో ఎలాంటి అయితే రిజల్ట్ అయితే ఉండదు. సో మీకు ఎంటర్ హౌస్ కానీ బెస్ట్ సాఫ్ట్నర్ అయితే ఉండాలి అండ్ ఎంటర్ ప్రొటెక్షన్ ఉండాలి అంటే మాత్రం ఇలాంటి మనకి రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్కి అయితే వెళ్ళాలి. సో చాలా అయితే మీకైతే ఇది సాఫ్ట్నర్కి డిఫరెన్స్ అయితే తెలిసింది కదా. చాలా మంది కూడా మార్కెట్లో కూడా చెప్తున్నారు అయితే ఇది జీరో మెయింటెనెన్స్ అని కండిషనర్లో. సో జీరో మెయింటెనెన్సే కానీ ఇలాంటి హార్డ్నెస్ తగ్గించట్లేదు కదా, అందుకే అది జీరో మెయింటెనెన్స్గా ఉంటుంది. సో ఇందులో అయితే మనకి హార్డ్నెస్ తగ్గుతుంది సాఫ్ట్నర్లో కాబట్టి మనకి ఏంటంటే కొంచెం సాల్ట్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్గా మనకి వాటర్ సాఫ్ట్నర్ ఎక్విప్మెంట్ సెటప్ అనేది. సో ఇది ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, దీని సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే మనకి రెగ్యులర్గా మనకి బోర్ లైన్ ఉంటుంది కదా, ట్యాంక్ వెళ్ళే లైన్స్, ఇది గ్రౌండ్. సో మనకి బోర్ వేసినప్పుడు ఏంటంటే పైనకి వెళ్ళకుండా ఇక్కడ గీట్ వాళ్ళు ఇచ్చాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి పైనకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి డైవర్ట్ చేసేసుకొని ఈ బ్లాక్ కలర్ ఫిల్టర్లోకి వస్తుంది. ఈ బ్లాక్ కలర్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే బోర్ వాటర్లో కానీ డస్ట్ కానీ మట్టి కానీ ఇసుక కానీ బురద కానీ కంప్లీట్గా ఇక్కడ మనకి ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఈ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇది సాఫ్ట్వేర్, ఇది అక్వర్డ్ బ్రాండ్ యూరోకా హోప్స్ వాళ్ళది. సో ఇక్కడ అపార్ట్మెంట్ 10 ఫ్లాట్స్కి సంబంధించిన అపార్ట్మెంట్కి వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసాము. సో ఇందులో ఏంటంటే దీని బాడీ వచ్చి దాన్ని వెజిల్ అంటారు. వెజిల్ లోపటనే సిలిండర్ లోపల సాఫ్ట్వేర్ అయాన్ ఎక్స్చేంజ్ అనేది రెజిన్ ఫిల్ చేస్తాం. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 75 kgs మనకి లీటర్స్ అనేది రెజిన్ ఫిల్ చేస్తే ఈ బోర్ వాటర్ వెళ్ళిపోయింది కదా, బోర్ వాటర్ ఈ రెజిన్ అంతా కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ను కంప్లీట్గా స్టాప్ చేసేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మనకి హౌట్ అన్నట్టు. సో వాటర్ సాఫ్ట్ అయిపోయి మనకి ఇన్స్టాంట్గా మనకి ట్యాంక్లోకి పడిపోతుంది. సో ఇది మనకి ఎక్విప్మెంట్ అనేది కంప్లీట్గా బోర్ వాటర్లో ఉన్న కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ అనేది హార్డ్నెస్ అనేది 60 బిలోకి ఈ లెవెల్స్ అనేది తీసుకొస్తుంది. సో దీనికి మెయింటెనెన్స్ ఏముంటుందంటే మనకి సాల్ట్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎవ్రీ మంత్ ఒక సాల్ట్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్, ఇట్లాంటి హెడ్ వచ్చింది అనుకోండి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అన్నట్టు. ఇందులో కూడా మనకి మాన్యువల్ క్లీనింగ్ కూడా ఉంటుంది. మాన్యువల్ క్లీనింగ్ ఏంటంటే ఇట్లా హ్యాండిల్ టైప్లో ఉంటుంది. ఎవ్రీ ఒక 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి మనం మిషన్ దగ్గర ఉండి మనం మాన్యువల్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అనుకోండి. ఆటోమేటిక్గా అది ఏదైతే దీనికి వాటర్ సాఫ్ట్ అయిపోయిన కదా, హార్డ్ వాటర్ అంతా స్టోర్ అయింది కదా, అదే ట్యాంక్ నుంచి రివర్స్ వచ్చే వాటర్ ఇక్కడ లైన్ వచ్చింది, ఈ నుంచి వచ్చిన మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ టైంలోనే ఈ సాల్ట్ మనకి మెయింటెనెన్స్ అనే కదా, ఇందులో ఈ డ్రమ్ కనిపిస్తుంది, ఈ డ్రమ్లోనే మనకి సాల్ట్ ఉంటుంది. సాల్ట్ మనకి మిషన్కి వెళ్ళిపోయి ట్యాంక్ నుంచి ఫ్రెష్ వాటర్ మొత్తం మిషన్ దగ్గరికి మొత్తం బ్యాక్ వాష్ చేసేసుకొని ఇట్లా వాటర్ అనేది ఇట్లా డ్రైన్ అయ్యి సపరేట్గా వెళ్ళిపోతుంది. సో ఇది అయితే మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి కంప్లీట్గా ఏంటంటే బెస్ట్ సొల్యూషన్ అయితే సాఫ్ట్నర్కి అయితే వెళ్ళాలి. కండిషనర్ అయితే పెద్దగా లో టీడీఎస్ ఉన్న వాటర్లో మాత్రమే కండిషనర్ అయితే రికమెండ్ అయితే నేను చేస్తాను. ఎందుకంటే మన మార్కెట్లో వచ్చేసి మనకి 10 years ఎక్స్పీరియన్స్లో ఉంది కాబట్టి. సో మనకు బయట హైదరాబాద్ ఏరియాలో అయితే ఇంత హార్డ్ వాటర్ ఉంది, ఎక్కడ ఏరియాలో అనేది మనం లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూసాము, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ప్రైవేట్ రివ్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి గో ఫర్ మీకు ఏమైనా హెవీ హార్డ్ వాటర్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లకు ఉంటే ఇలాంటి సాల్ట్ బేస్డ్ సాఫ్ట్వేర్కి అయితే వెళ్ళడం అయితే బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. బై బై.